వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు బీరకాయతో చికెన్ కర్రీ వండుకుందాం. ముందు మనం చికెన్ శుభ్రంగా కడిగి పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. 15 నిమిషాలు నాననివ్వాలి. బీరకాయ పొట్టు తీసి ముక్కలు కట్ చేసి బీరకాయ ముక్కలు రెడీగా పెట్టుకోవాలి. కళాయిలో నూనె వేడయ్యాక చెక్క, జీరా, లవంగా వేయాలి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఉల్లిగడ్డలు వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టి 2 నిమిషాలు టమాటా ముక్కలు ఉడకనివ్వాలి. టమాటా ముక్కలు ఉడికాయండి. ఇప్పుడు ముందే కలిపి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలపాలి. మూత పెట్టి 5-6 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. చికెన్లో నీరు ఊడి కూర ఉడుకుతుంది. 5 నిమిషాల్లో చికెన్ చాలా వరకు ఉడికింది. ఇప్పుడు ఈ కూరలో బీరకాయ ముక్కలు, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి వేసి కలపాలి. ఈ కూరలో నీళ్లు వేయనక్కర్లేదండి. బీరకాయలో నీళ్లు ఊరి కూర ఉడుకుతుంది. మూత పెట్టి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. బీరకాయ ముక్కలు త్వరగానే ఉడుకుతాయి. కూర చక్కగా ఉడికింది. కొత్తిమీర కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ కూరలో మసాలా అవసరం లేదండి, కావాలంటే కొంచెం వేసుకోవాలి. కూర చక్కగా ఉడికింది. బౌల్లో వేసుకుందాం. బీరకాయ చికెన్ కర్రీ రెడీ అయిందండి. ఈ చికెన్ కర్రీ అన్నంలో, రోటీల్లో సూపర్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా కూరగాయలతో చికెన్ కర్రీ చేసుకుంటే టేస్టీగా తినొచ్చు.